ప్రయాగ మాధవేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న తరువాత బడే హనుమాన్జీ టెంపుల్కి కూడా వచ్చాము. ఇది త్రివేణి సంగమంకి చాలా దగ్గరగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ప్రయాగ వస్తే గనక బడే హనుమాన్జీ టెంపుల్కి వెళ్ళడం మర్చిపోకండి. ఇది వచ్చేసి త్రివేణి సంగమంకి చాలా దగ్గరగా ఉంటుంది. ఈజీగా దర్శనం చేసుకొని రావచ్చు. మేము వచ్చే టైంకి కొంచెం రష్గానే అనిపించింది. దర్శనం అవ్వదేమో అని అయితే అనుకున్నాము. కానీ అక్కడ ఉన్న వాళ్ళ హెల్ప్తో గుడి బ్యాక్ సైడ్ నుంచి వే ఉందంటే వెళ్ళి దర్శించుకున్నాం. అది కేవలం స్వామి అనుగ్రహం అనే నేను అనుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. మాకున్న టైంకి అస్సలు దర్శనం అవ్వదేమో, బయట నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి అనుకుంటున్న మాకు అక్కడ వాళ్ళ హెల్ప్తో గుడి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి స్వామిని అయితే దర్శించుకున్నాం. చూస్తున్నారు కదా ఈ పిక్చర్లో ఉన్నట్లుగానే స్వామి చాలా పెద్దగా శయన స్థితిలో గుడిలో అయితే మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ కెమెరా అది కూడా అలౌడ్ ఉంది. అలాగే గుడి బ్యాక్ సైడ్ దీపాలు అవన్నీ కూడా అమ్ముతున్నారు. స్వామికి దీపం అది కూడా పెట్టుకోవచ్చు. ఇదిగో మీరు చూస్తున్నట్లయితే గుడి పైనుంచి కింద నుంచి కూడా దర్శనం అయితే ఉంది. ఇక్కడ స్వామిని తులసి దళాలు అలాగే పువ్వులతో అయితే ఫుల్గా నింపేశారు. ఉత్తి ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. చాలా పెద్దగా ఇలా శయన స్థితిలో అయితే స్వామి ఉంటారు. రావణుని వధ తరువాత రామలక్ష్మణుల్ని హనుమంతుడు అయోధ్యకి తీసుకువెళ్తున్న సమయంలో హనుమంతుని దాహాన్ని గమనించిన శ్రీరాముడు ఈ సంగమం దగ్గరే హనుమంతుణ్ణి గంగాజలాన్ని తాగి దాహం తీర్చుకోమని సెలవిస్తారట. అక్కడ గంగాజలాన్ని తాగిన హనుమంతుడు ఇలా శయన స్థితిలోనే కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఆ విధంగానే వెలిసారన్నది అక్కడ స్థల పురాణం.